నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు, పూటకో ట్విస్ట్ మనం గమనిస్తూనే ఉన్నాం. రీసెంట్గా నిన్న రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాకి సంబంధించి వాట్సాప్ చాట్, వాళ్ళిద్దరు పర్సనల్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ కన్వర్జేషన్ బయటపడడం జరిగింది. ఇప్పటిదాకా అందరూ లావణ్య కేసు ఫైల్ చేసిన తర్వాత లావణ్య ఆరోపణలో నిజం లేదు అన్నట్టు అందరూ లావణ్యనే బ్లేమ్ చేశారు. కానీ రాజ్ తరుణ్కి, మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని ఆమె ఆరోపించిన ఆరోపణలో నిజం ఉందని నిన్న వచ్చిన వాట్సాప్ చాట్స్ ఏదైతే ఉందో ఆ లీక్లో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి చెప్తుంది 2014 నుంచి నేను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాం. లాక్డౌన్ ముందు వరకు మేము కలిసే ఉన్నాం. లాక్డౌన్ తర్వాత తను ఇలా మల్వితో కానీ లైక్ డిఫరెంట్ వేరే వాళ్ళ ఏ సినిమాలతో యాక్ట్ చేస్తున్నాడో ఆ హీరోయిన్స్తో కూడా అఫైర్స్ పెట్టుకొని తను ఇంటికి రావడం మానేశాడు. సో ఇన్ని రోజులు అన్నీ భరించాను. సో ఇప్పుడు నాకు థ్రెటన్ ఉంది. సో ఇప్పటికి కూడా నాకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారు, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. రీసెంట్గా ముంబై నుంచి ఒక అడ్వకేట్ నుంచి కూడా ఆమెకు మెసేజ్ రావడం జరిగింది. రాజ్ తరుణ్ విషయంలో కానీ నువ్వు తప్పుకోకపోతే నేను ఖచ్చితంగా చంపేస్తాము, లీగల్గా నీ యాక్షన్ తీసుకుంటాము, నీ దగ్గర అసలు ఏ ఎవిడెన్స్ ఉన్నాయన్నట్టు ఆమెకు థ్రెటన్ కూడా చేయడం జరిగింది. బట్ స్టిల్ లావణ్యకి ఇప్పుడు మంచి బలం ఏంటి అంటే చెప్పుకోవాలంటే దిలీప్ శుంకర్ అడ్వకేట్. ఎందుకంటే ఆయన చాలా డేరింగ్ అడ్వకేట్ అండ్ ఆమెకు చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. కేసు నార్సింగ్లో ఫైల్ అయిన తర్వాత ఇప్పుడు లావణ్య తరపున ఎవిడెన్సెస్ అంటే ప్రాపర్గా నిన్న వచ్చిన వాట్సాప్ లీక్ ఏదైతే ఉందో చాట్లో ఎవిడెన్సెస్ ఆమె ఆరోపించిన ఆరోపణలో నిజం ఉందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇంతకుముందు ఈవెన్ రాజ్ తరుణ్ హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్ళి అక్కడ మాల్వీతో కూడా హోటల్స్ కలవడం జరిగిందని క్లియర్గా ఆమె ఆరోపిస్తుంది. ఆ స్టేట్మెంట్స్ కూడా చూడండి. ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే బుక్ చేశాను. బిఫోర్ దట్ అంటే మూవీస్కి రాకముందు అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా నేను అప్పుడే పరిచయం అయ్యాడు. సో ఉయ్యాల జంపాల సినిమా అప్పుడే హీరోగా తను చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. సో ఆ మూవీకి తన అసిస్టెంట్ డైరెక్టర్. సో అనుకోకుండా తనే హీరో అయ్యాడు. ఆ సినిమా హిట్ కొట్టిన తర్వాత అప్పటి నుంచి మేమే తనకి సపోర్ట్ ఉన్నాం. ఈవెన్ రాజ్ తరుణ్ ఫ్యామిలీ వాళ్ళ తండ్రికి కూడా చాలా అప్పులు ఉంటే అవి నేనే క్లియర్ చేశాను అని ఆమె చెప్తుంది. సో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు 10 ఇయర్స్లో వాళ్ళు ఏ ఇంట్లో దాదాపుగా 5-6 హౌసెస్ షిఫ్ట్ అయినాము. రెంటెడ్ హౌస్లోనే ఉన్నాము. ఇద్దరికి పెట్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని అంటే డాగ్స్ చాలా రకరకాల బ్రీడ్స్ తీసుకున్నాము. వాటి పెంపకం కోసం నేను నా గోల్డ్ కూడా అంటే తాకట్టు పెట్టి మరీ వాటిని చూస్తున్నాను. మేమిద్దరం కలిసి ఒక హౌస్ కొన్నాం బిఫోర్ లాక్డౌన్. హౌస్ కొన్న తర్వాత రాజ్ తరుణ్ కంప్లీట్గా ఒక స్టార్డమ్ వచ్చాక, తనకి ప్రాపర్టీస్ డబ్బులు బాగా వచ్చాక నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేయడం, ఇంటికి రావడం మానేశాడు. నేను ప్రశ్నిస్తే మళ్ళీ నా మీద డ్రగ్స్ కేసులు నన్ను ఇరికించి తర్వాత మస్తాన్ అనే అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఉందన్నట్టు ఇద్దరికి ఎఫ్ఐఆర్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. చాలా బాధాకరంగా ఉందన్ను. ఆమె ఇంకా విసిగిపోయాను, నేను ఈ 10 ఇయర్స్ నేను విసిగిపోయి అలసిపోయి వెళ్ళి కేసు ఫైల్ చేశానని ఆమె చెప్పడం. తినేంటంటే నా కోసం నా గురించి నన్ను డబ్బులు ఆశిస్తుంది, నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి నేను ఒక స్టార్డమ్ ఉన్న సెలబ్రిటీ కాబట్టి సో నా స్టార్డమ్ పోతుందను, నా రెప్యుటేషన్ పోతుందని ఇన్ని రోజులు గమ్మునున్నాను. ఇప్పుడు వచ్చి నేను ప్రూఫ్స్ పెడుతున్నానని తన టీవీకి కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఈ కేసులో లావణ్యకి నిజంగా అన్యాయం జరుగుతుందని మనకి మాధ్యమాల ద్వారా వచ్చే న్యూస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఈ ఇష్యూ మీద పోలీసులు కూడా మల్వీకి కానీ రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు అటెండ్ అవ్వాలంటే తను కూడా నేను ప్రజెంట్ తను అప్స్కాండ్లో ఉన్నారు. అడిగితే మాత్రం నేను మూవీ ప్రమోషన్స్లో ఉన్నాను, నా మూవీస్ 3 రిలీజ్ ఉన్నాయి, సో వాటి మీద ఉన్నాను, నేను ప్రజెంట్ అటెండ్ అవ్వలేనని చెప్పి లాయర్స్కి క్లియర్గా తను ఏదైతే ఈ కేసు పోలీసెస్ కానీ ఇక్కడ కోర్టు కూడా కానీ తను లాయర్ల ద్వారా నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది. బట్ థింగ్ ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరగడం అంటే రియల్గా అంటే మన సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అంటే రోజు రోజుకి చూస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరుగుతున్నాయని. ప్రతి ఇష్యూ సెలబ్రిటీ ఇష్యూస్లోనే ఒకటి బయటపడుతున్నాయి. బట్ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా లావణ్యకి న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇన్ని సంవత్సరాలు అసలు ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చి మాల్వి మల్హోత్రా తను బ్యూటిఫుల్ ఉంది అంటే తిన ఆరోపణలు, లావణ్య ఆరోపణలు ఏంటంటే నాకన్నా అందంగా ఉంటుంది మాల్వి మల్హోత్రా, సో తను బాగా డబ్బున్న అమ్మాయి, హీరోయిన్ కదా, సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పటిదాకా రాజ్ తరుణ్ పేరెంట్స్ మాకు సపోర్ట్ చేశారు, మేమిద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం. సో వీక్లీ వన్స్ వాళ్ళు ట్వైస్ వచ్చేవాళ్ళు, 1-2 డేస్ మాత్రమే ఉండి మళ్ళీ ఉప్పల్లో వాళ్ళు ఉన్నారు ప్రజెంట్, అక్కడే ఉండేవాళ్ళని చెప్పి ఆమె స్టేట్మెంట్ మీడియా కూడా ఇంటర్వ్యూలో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి మాల్వి మల్హోత్రా కావాలి. సో అందుకనే నన్ను వదిలించుకోవడానికి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసలైట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ కూడా మంచి సర్కిల్ కాదని చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఆమె చాలా బాధాకరంగా అంటే లీగల్గా వెళ్తుంది. సో ఇలా వెళ్తున్న సమయంలో ఆమెకి
ఇల్లీగల్గా అంటే థ్రెటన్స్ వస్తున్నాయి అంటే దీని మీద ఆమె పోలీస్ కమిషనర్స్ కానీ అంటే దిలీప్ సుంకరా కూడా కానీ చాలా లీగల్గా ఏది కూడా ఆమెకి ఎటువంటి థ్రెటన్స్ లేకుండా సో రాజ్ తరుణ్కి ఆమెకి థ్రెటన్ ఇచ్చిన వీడియోస్ సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా అడ్వకేట్ దిలీప్ సుంకరా కూడా మీడియాకి చూపించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా లావణ్యకి అన్యాయం జరిగిందని మనం గమనించవచ్చు. బట్ ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్య ఏ సమస్య ఉందో మనకు తెలియదు కానీ ఆమెకైతే న్యాయం జరగాలని కోరుకుందాం. బట్ ఈ ఇష్యూలో ఇప్పుడు మాల్వి మల్హోత్రా విషయంలో ఏంటంటే ఆమె లావణ్య ఆరోపించడం ఏంటంటే ఇప్పుడు దాకా మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి, మేము ఎప్పుడు బయటకు రాలేదు, కానీ ఇప్పుడు తను కంప్లీట్గా రావడం మానేశాడు. బికాజ్ మేము పెళ్లి చేసుకున్నాము, గుడిలో పెళ్లి చేసుకున్నాం. రాజ్ తరుణ్ బర్త్డే రోజే తను ఏమన్నాడంటే నా బర్త్డే రోజు నా మ్యారేజ్ డే అవ్వాలి, ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పి ఆ రోజు మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అలా మేము తనకి సపోర్ట్ ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం మాల్వి మల్హోత్రా కావాలని చెప్పి తను ఆమె వైపు వెళ్ళిపోవడం, ప్రజెంట్ తను కూడా హైదరాబాద్లో లేడు. సో ఏదేమైనా సరే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా అండ్ ఇంకొకరి మీద కూడా కేసు నిన్న వచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకుని పోలీసులు కూడా మళ్ళీ కేసు అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం పనిలో బిజీగా ఉన్నారు. సో రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ కేసు ఇంకా ఫర్దర్గా ఎన్ని మలుపులు తిరుగుతుందో, నిజంగా ఇక్కడ విట్నెస్ అంటే ఎవరైతే ఉన్నారో ఎవరికి ఇష్యూ అంటే లావణ్యకి న్యాయం జరుగుతుందా లేదా అసలు, లేకుంటే నిజంగా రాజ్ తరుణ్ ఇందులో ఇన్నోసెంటా అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఇలాంటి ఆరోపణల్లో జస్ట్ బేసిక్ ఎవిడెన్సెస్ ఎఫ్ఐఆర్ రాస్తారు. ఈ ఎఫ్ఐఆర్ మీద అతని మీద ఆల్రెడీ 420 590 సెక్షన్స్ సమ్ లీగల్గా సమ్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్న సెక్షన్స్ కూడా అతని మీద నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ మీద ఖచ్చితంగా అతను బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ముందుగా తనకి ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా దొరికే అవకాశం కూడా లేదని మనం గమనించవచ్చు. ఏదేమైనా సరే రాజ్ తరుణ్ విషయంలో, లావణ్య విషయంలో ఖచ్చితంగా ఇష్యూ అయితే సార్ట్అవుట్ అయ్యి అంటే టాపిక్స్ అంటే వేరే 2 రాష్ట్రాల్లో ఇటు యావత్ దేశం మొత్తం ఇప్పుడు తను ఒక స్టార్డమ్ హీరో కాబట్టి ఒక నార్మల్ ఒక క్యాజువల్ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. ఆరోపణలు ఖచ్చితంగా నిజమైతే మాత్రం రాజ్ తరుణ్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అడ్వకేట్స్ కావచ్చు, లీగల్ మహిళలు కావచ్చు, ఇప్పటి వరకు లావణ్యాన్ని బ్లేమ్ చేశారు. అమ్మాయి డబ్బు కోసం ఎలా చేస్తుంది, అమ్మాయి అసలు అన్నట్టు రకరకాల పాపం అమ్మాయి మీద చాలా ఆరోపణలు చేశారు. కానీ నిన్న వచ్చిన ఎవిడెన్సెస్ మీద బట్టి చూస్తే రాజ్ తరుణ్ ఖచ్చితంగా తన అమ్మాయిని మోసం చేశాడు అన్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే నిన్న లీక్ అయిన అంటే తనకి నాకు మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదని చెప్పి రాజ్ తరుణ్ చెప్పాడు. కానీ నిన్న ఒక వాట్సాప్ చాట్ లీక్ అయింది. అందులో ఏంటంటే తను ఆమెకి మెసేజ్ పెట్టాడు, ఐ లవ్ యూ మోర్ అండ్ కిస్ యూ మోర్ అండ్ నౌ ఐమ్ బిహేవ్ లైక్ ఎ టీనేజర్ అని చెప్పి తను ఆమె చెప్పడం, దానికి ఆమె కూడా ఐ లవ్ యూ సంథింగ్ లైక్ రిప్లై ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఏదేమైనా సరే ఈ కేసులో ఇంకా ముందు ఎన్ని మలుపులు తిరుగుతాయో మనం చూస్తూనే ఉండాలి. బట్ ఏదేమైనా సరే అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.